దగ్గరికి వినోద్ కుమార్ గారు, మీరు అంబాసిడర్గా కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అయితే బహిరంగంగా చెప్తుంది నేను ఆపటానికి సిద్ధం ఈ సబ్జెక్టు దీస్ కండిషన్స్ అని. అమెరికా ఒకసారి 6 నెలలైనా చేస్తూ ఉంటాడు, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆపేయగలను అంటాడు. బట్ ఆపటానికి ఆయన చేతులే ఉన్నట్టు కనపట్లేదు, ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అన్నది పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఈ నష్టం ఇప్పటికే భారీగా నష్టం జరుగుతుంది, ప్రపంచంలో చమురు సంబంధించిన ఒత్తిడి పెరిగింది, అమెరికా మీద కూడా పరోక్షంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనకి భయంకరంగా వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. ఆయన అడ్వైజరీ కౌన్సిల్ అంతా కూడా మనం ముందుకు వెళ్ళలేమని చెప్తున్నారు అంటున్నారు. ఎవరన్నా చొరవ తీసుకొని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ ఏదన్నా కొంత దీన్ని, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో చర్చ జరిగింది కానీ వన్ సైడ్గా ఇరాన్ ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద దాడులు ఆపాలి, అదొకటే రెజల్యూషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. యుద్ధం ఆపడానికి ఎలాంటి చొరవ ఉన్న ఇది మనకు కనపడలా. ఏం జరిగితే బాగుంటుంది వినోద్ కుమార్ గారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ తర్వాత ప్రేక్షకులకు నమస్కారం. అయితే మీరు అన్నారు కదా యుఎన్ నుంచే స్టార్ట్ చేద్దాం. యుఎన్ లో ఏదైతే రిజల్యూషన్ పెట్టడం జరిగిందో మనం కూడా కో స్పాన్సర్ గా సపోర్ట్ చేసాం. కానీ ఆ రిజల్యూషన్ ఏంటని అంటే పార్షియల్ అన్నట్టు. అది ఇప్పుడు నైబర్ కంట్రీస్ మీద ఇరాన్ దాడులు చేయటం, ఖండించడం అనేది అలా చేయొద్దని చెప్పడం తప్ప అసలు ఎందుకు ఈ వార్ స్టార్ట్ అయింది, ఎందుకు ఇలా నష్టం జరిగింది, ఇలాంటి జరగకూడదు కదా అనే ఆలోచన లేకుండా వన్ సైడెడ్ గా రిజల్యూషన్ తయారు చేసి ఏదో పాస్ చేయాలన్నట్టు చేసారు. అందుకనే ఇద్దరు మన రష్యా చైనా మన పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళు అబ్స్టెన్ చేసి అది సెకండరీ. అసలు ట్రంప్ దృష్టిలో యుఎన్ ఈజ్ నథింగ్, యుఎన్ ఈజ్ జీరో. వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి హాస్ వాక్డ్ అవుట్. తర్వాత బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిండు కదా ఆయన చైర్మన్ గా పర్మనెంట్ గా. అసలు యుఎన్ లేదని డిక్లేర్ చేయడానికి అది ఒక అనదర్ ఏమంటారు మన ప్యారలల్ ఇన్స్టిట్యూషన్ మొదలు పెట్టిండు. అయితే ఇప్పుడు ఒకటి, ఈ యుద్ధం జరగటం అనేది ట్రంప్ అనేది వన్ కెన్ సే ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్. సో పిచ్చోన్ చేతిలో రాయి దొరికింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడంటే కోతి కళ్ళు తాగితే ఎలా బిహేవ్ చేస్తుందో అలా చేస్తున్నాడు ఆయన ట్రంప్. అన్ఫార్చునేట్ గా వెనిజువేలా ఇన్సిడెంట్ మాత్రం ఆయన ఇంకా మ్యాడ్ మ్యాన్ చేసింది. ఓవర్ నైట్ కిడ్నాప్ చేయటం, పికప్ చేయటం, తీసుకుపోవటం. ఆయన నెక్స్ట్ డేనే నేను ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని డిక్లేర్ చేసుకున్నాడు. అది ట్రూత్ లో సోషల్ మీడియాలో. అంటే ఆ స్టేజ్కి పోయిన మనిషి ఇరాన్ మీద అన్ఫార్చునేట్ గా నెతన్యాహు చాలా, అంటే ఏం చేస్తాం ఒక్కోసారి ఇక ట్రంప్ నెతన్యాహు ఇద్దరు అతనే మిస్గైడ్ చేశాడు, చాలా వరకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ప్రొవోక్ చేయడానికి నెతన్యాహుని కీలకం అని చెప్తారు సార్. సరే ఏదన్నా కానీ అంటే ఇప్పుడు చొరవ తీసుకోవాలంటే మీరు అన్నట్టు బహుశా ట్రంప్ కూడా కొంచెం అతనికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, కింద గ్రౌండ్లో పరిస్థితి ఏంటనేది అమెరికాలో ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నారు. ఎవరు చొరవ తీసుకుంటే కొంత దీనికి కనీసం సీజ్ ఫైర్ అన్నా వచ్చి కొంత నార్మల్సీ రావడానికి అవకాశం ఉందా? ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? సరే, ఇప్పుడు మనం ఒక 3 పాయింట్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ట్రంప్ జర్నలిస్టు లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు ఏంటి విచ్ ఫ్యాక్టర్ కెన్ రిస్ట్రెయిన్ యూ అంటే నథింగ్, ఓన్లీ మై కాన్షియన్స్ అన్నాడు. అంటే ఆ స్టేజ్ లో ఉన్న మనిషి ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆయన మీద పనిచేస్తున్నాయి. ఒకటేమో డొమెస్టిక్, ఆల్రెడీ 78% ఆఫ్ ద పీపుల్ ఆర్ అగెన్స్ట్ వార్ ఇన్ ఇరాన్. సెకండ్ ఏంటంటే నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే ఎవరైతే రిపబ్లికన్ క్యాండిడేట్స్ వాళ్ళంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రంప్ ఈజ్ లయబిలిటీ అనే స్టేజ్కి వచ్చారు. అదే అర్థమవుతుంది. తర్వాత గల్ఫ్ లో కూడా గల్ఫ్ నేషన్స్ అన్ని యునైటెడ్ నేషన్స్ అంటే మనకు మొత్తం ప్రొవైడ్ చేస్తుంది ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ, వీ కెన్ ప్రాస్పర్ అన్న వీళ్ళంతా ఇప్పుడు ప్రెషర్ తీసుకొస్తుండ్రు. వాళ్ళు ఇరాన్ దే ఆర్ వెరీ క్లియర్, మేము మా బ్రదర్ సిస్టర్స్ కి అగెనిస్ట్ కాదు, కానీ అమెరికన్ స్థావరాల మీద మాత్రం మేము దాడి చేస్తాము, వదిలిపెట్టాం. సో అక్కడి నుంచి ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. దాని తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మిస్కాల్కులేషన్ వల్ల స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఒకవేళ బ్లాక్ అయితే ఏం జరుగుతుంది అని ఎవరు అడిగితే ఐ కెన్ మేనేజ్ ఇట్, ఐ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అన్నాడు ట్రంప్. నేవల్ ఫోర్స్ పెట్టి మొత్తం ఫ్రీ చేస్తాను, అది జరగట్లేదు. అది ఏదో ఇప్పుడు వాళ్ళు పెట్టిన సీ మైన్స్ క్లియర్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది అంటున్నారు సార్. ఆల్రెడీ మైన్ లేయర్స్ ని డిస్ట్రాయ్ చేసిన, ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి సీ మైన్స్ ని క్లియర్ చేయడానికి ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్ అని చెప్తా ఉన్నారు. దట్ ఇస్ ట్రూ. ఇప్పుడు మేజర్ గా అమెరికన్ పబ్లిక్ ను మిస్ఇన్ఫర్మేషన్ తోని ఫూల్స్ చేస్తున్నాడు తప్ప ఒక స్టేజ్ లో
ఈ డెడ్ బాడీస్ ఏదైతే ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లీట్ లో అంత డిస్ట్రక్షన్ అయింది, ఒక్కడు చనిపోలేదు అంటే ఏమన్నా నమ్ముతారు ఎవరన్నా? ఓకే ఓకే అంటే ఇటువంటి అన్ని డెడ్ బాడీస్ అమెరికా పోయినప్పుడు అప్పుడు చాలా రివోల్ట్ వస్తుంది, అది జరుగుతుంది, అప్పుడు తగ్గిపోతుంది. అయినా Okay. నేను అన్నాడు కదా, ఓ వీ వన్ ద వార్ విత్ ఇన్ 2 hours అన్నాడు. ఎస్ సార్ ఓకే ఫస్ట్ డేని అవర్స్ లో గెలిచామన్నాడు. మళ్ళీ తర్వాత వీ మే నీడ్ టు గో ఫర్ సమ్ టైమ్ వార్ అన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్ అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అయితే మీరు అన్నట్టు వారు ఆగనీకి ఒకప్పుడు ఆయన ఉన్న ట్రంప్ అన్కండిషనల్లీ ఈ షుడ్ సరెండర్, నీల్ డౌన్, లే డౌన్ యువర్ ఆర్మ్స్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇరానియన్స్ ఇప్పుడు వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. ఎస్ అయితే ఇంకా రివర్స్ వచ్చింది. Right, కానీ వీళ్ళు కండిషన్ పెట్టేది రీజనబుల్ గా అనిపిస్తుంది. ఏంటంటే ఓకే, మాకు ఏదైతే ఇంటర్నేషనల్ రైట్స్ ఉన్నాయో, ఎన్పిటి సిగ్నేటరీగా మేము ఉన్నామో, మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి, రెస్పెక్ట్ చేయాలి. ఓకే ఓకే వార్ డిస్ట్రక్షన్ అంతా మీరు రిపరేషన్ ఇవ్వాలి. ఓకే తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఎవరు మళ్ళీ ఒకసారి ఇలా అటాక్ చేయడానికి వీల్లేదని Okay. మాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అది వెరీ రీజనబుల్ అనిపిస్తుంది. కాకపోతే ఇక ట్రంప్ లేదు సరెండర్ కావాలని ఈ మిస్కాల్కులేషన్ ఏదైతే జరిగిందో, ఓకే ఇది పెంటగాన్ చెప్పింది వాళ్ళకు, తర్వాత ఈవెన్ అదర్ అడ్వైజర్స్ కూడా చెప్పినా కూడా ట్రంప్ వినలేదు. Right. ఇట్ హెస్ గా. అయితే నౌ పుటిన్, ఇప్పుడు రష్యా, తర్వాత అఫ్ కోర్స్ చైనా ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఓకే సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వాళ్ళ అడ్వైస్ ప్రకారం కొంతవరకు తగ్గు. వినోద్ గారు మళ్ళీ వస్తాను.